టు బీఆర్కే నేను హిమోష. ఇక వివరాలకు వెళ్తే తెలంగాణ రాజకీయాల్లో కీలక మలుపు. శాసన మండలిలో అయితే సంచలన వ్యాఖ్యలు చేసిన ఎమ్మెల్సీ కవిత తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడ్డాక 2014లో తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో బతుకమ్మ నిర్వహించారని, ఆ తరువాత నుంచే తనపై ఆంక్షలు మొదలయ్యాయని కవిత ఆవేదన వ్యక్తం చేశారు. మరి వ్యక్తి స్వేచ్ఛను ఎలా హరిస్తారో తన జీవితమే ఉదాహరణ అంటూ భావోద్వేగంగా మాట్లాడారు. ఈ క్రమంలో శాసన మండలిలో ఆమె కంటతడి పెట్టుకుంది. ఇక బీఆర్ఎస్ లో ఏ బాధ్యత ఇచ్చినా మనస్ఫూర్తిగా పనిచేశానని, పార్టీలో ప్రశ్నిస్తే నాపై కక్ష కట్టారని బీఆర్ఎస్ పై తీవ్ర వ్యాఖ్యలు చేశారు కవిత. అంతర్గత ప్రజాస్వామ్యం లేని పార్టీ రాష్ట్రాన్ని ఎలా నడుపుతుందని ప్రశ్నించారు. ఈడీ, సిబిఐ కేసుల్లో తాను పోరాడుతున్న సమయంలో కూడా పార్టీ అండగా నిలవలేదని ఆరోపించారు. కేసీఆర్ పై కక్షతోనే బీజేపీ తనను జైలుకు పంపిందని చెప్పారు కవిత. ఇక అమరవీరుల స్తూపం నుంచి కలెక్టరేట్ల నిర్మాణాల వరకు అవినీతి జరిగిందని, ఒక్క వర్షానికే సిద్దిపేట కలెక్టరేట్ కొట్టుకుపోయిందని ఘాటుగా విమర్శించారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై వచ్చిన ఆరోపణలపై పార్టీలో ఒక్క పెద్ద నాయకుడు కూడా మాట్లాడలేదని, అందుకే తానే ప్రెస్ మీట్ పెట్టి నిజాలు చెప్పానన్నారు. మరి బీఆర్ఎస్ రాష్ట్రంలో ఏం పీకిందని నేషనల్ పార్టీగా చేశారని తీవ్ర వ్యాఖ్యలు చేశారు కవిత. బోధన్ షుగర్ ఫ్యాక్టరీ తెరపలించకపోయినా కూడా అవమానం తనను వెంటాడుతోందని చెప్పిన కవిత, మరి కేసీఆర్ను ప్రశ్నించే ధైర్యం తనకే ఉందని స్పష్టం చేశారు. ఇక ఇది ఇలా ఉంటే తెలంగాణ రాజకీయాల్లో సంచలన ప్రకటన చేశారు కవిత. తెలంగాణ జాగృతి రాజకీయ పార్టీగా మారబోతోందని, వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తామని ప్రకటించారు. ఇది ఆస్తుల పంచాయతీ కాదు, ఆత్మగౌరవ పంచాయతీ అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు కవిత. వ్యక్తిగా వెళుతున్న రాజకీయ శక్తిగా తిరిగి వస్తానని స్పష్టం చేశారు ఎమ్మెల్సీ కవిత. మరి కవిత కొత్త రాజకీయ ప్రయాణం తెలంగాణ రాజకీయాలను ఏ దిశగా తీసుకెళ్తుంది? మరి బీఆర్ఎస్ కు ఇది షాకింగ్ న్యూస్ అవుతుందా, లేక ఒకవేళ వచ్చే ఎన్నికల్లో తెలంగాణ జాగృతి పోటీ చేస్తే దాని ప్రభావం ఎలా ఉండబోతుంది? ఇవన్నీ ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో ఒక హాట్ టాపిక్ గా మారాయి. టీఆర్ఎస్ నుండి బీఆర్ఎస్ గా మారుస్తామనేటటువంటి ఒక కీలకమైన నిర్ణయం తీసుకోవడం జరిగింది అధ్యక్ష. ఆనాడు కూడా ఆ మీటింగ్ నేను అటెండ్ అవ్వలేదు అధ్యక్ష. నేను ఒప్పుకోలేదు, ఈ పేరు మార్పుకు ఒప్పుకోలేదు, నేషనల్ పాలిటిక్స్లోకి వెళ్ళడం కూడా నేను ఒప్పుకోలేదు అధ్యక్ష. అంటే ఒక మాట అధ్యక్ష, ఇట్లాంటి హౌస్లో చెప్పొచ్చో లేదో కానీ తెలంగాణలో ఏం పీక్ కట్టలు కట్టినామని నేషనల్కి పోయి చేస్తాం అధ్యక్ష. మనం ఎన్ని పనులు మిగిలినాయి అధ్యక్ష తెలంగాణలో చేయాల్సినవి? 2 పెద్ద రివర్స్లో, ఒక పక్క గోదావరి, ఇంకో పక్క కృష్ణ, 1,89,000 కోట్లు ఖర్చు పెట్టినాం అధ్యక్ష. కొత్తగా ఇచ్చిన ఆయకట్టు ఎంత అంటే 14 లక్షల ఎకరాలు అధ్యక్ష. 1,89,000 కోట్లు అంటే ఎంత అధ్యక్ష? 1,00,000 కోట్లు ఖర్చు పెడితే 20 లక్షల మంది పేద ప్రజలకు ఇంటికి 5 లక్షలు వేసుకున్నా 20 లక్షల మందికి పేద ప్రజలకు ఇల్లు ఇవ్వచ్చు అధ్యక్ష మనం. కానీ 1,89,000 ఖర్చు పెడితే అధ్యక్ష జరిగింది ఎవరికి, ఒరిగింది ఎవరికి అంటే ఒక వ్యక్తి 1989లో కంపెనీ పెట్టుకున్న ఆయన మన తెలంగాణ వచ్చిన తర్వాత ఫోర్బ్స్ జాబితా ఉంటుంది అధ్యక్ష. దాంట్లో 45వ స్థానం ఒక కాంట్రాక్టర్ దక్కించుకున్నాడు అధ్యక్ష. అంతకుమించి జరిగింది ఎవరికి ఏం లేదు అధ్యక్ష. ఇండ్లు లేని పేద ప్రజలకు ఇండ్లు రాలే అధ్యక్ష. కానీ ఆ కంపెనీకి మాత్రం 1,02,666 కోట్ల విలువైన ప్రాజెక్టులు ఒకటే కంపెనీకి పోయింది అధ్యక్ష. అదేవిధంగా టీఆర్ఎస్ నుండి బీఆర్ఎస్గా మారుస్తామనేటటువంటి ఒక ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో అయితే కీలక మలుపు తిరిగిందని చెప్పాలి. ఏంటని చూస్తే తీరా శాసన మండలిలో సంచలన వ్యాఖ్యలు చేశారు ఎమ్మెల్సీ కవిత. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడ్డాక 2014లో తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో బతుకమ్మ నిర్వహించానని తెలియజేశారు కవిత. రైట్గా ఇదే అంశంపై అయితే మనతో వివరించడానికైతే మనతో పాటు జూమ్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు బొమ్మల రామూర్తి గారు, బీఆర్ఎస్ అధికార ప్రతినిధి గారు. నమస్కారం సార్. నమస్తే. గుడ్ ఈవినింగ్ సార్. ఇప్పుడు చూసుకుంటే మనకు జాగృతి ఆధ్వర్యంలో అయితే 2014లో తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో బతుకమ్మ నిర్వహించారని, అదేవిధంగా అంటే ఎమ్మెల్సీ కవిత ఆ తర్వాత నుంచి తనపై ఆంక్షలు మొదలయ్యాయి అంటూ కూడా తనైతే ఆవేదన వ్యక్తం చేశారు. అంటే దీనిపై మీరు ఏమంటారు సార్? అందరికీ నమస్కారం. బీఆర్కే న్యూస్ ప్రేక్షకులకు, యాజమాన్యానికి, డిబేట్ లో పాల్గొంటున్న పెద్దలందరికీ కూడా నమస్కారం తెలియజేస్తూ, కవితక్క గారు మరి ఎందుకు తమ యొక్క గౌరవాన్ని, తమ యొక్క ఉన్న ప్రతిష్టను దిగజార్చుకుంటుందో అర్థం కాని పరిస్థితిలో ఉంది. 2 తెలంగాణ ఉద్యమకారులు ఇప్పుడు గుర్తొచ్చిండ్రు. ఎంపీగా ఉన్నప్పుడు, ఎమ్మెల్సీగా ఉన్నప్పుడు తెలంగాణ ఉద్యమకారులు గుర్తు రాలేదు. అధికారం 10 సంవత్సరాలు ఉన్నప్పుడు అది తెలంగాణ ఉద్యమకారులు గుర్తుకు రాలేదు.
తెలంగాణ రాష్ట్ర సమితిని బీఆర్ఎస్ గా చేస్తున్నప్పుడు గుర్తు రాలేదు, అప్పుడు ఎందుకు మాట్లాడలేదు? మరి ఎంపీగా ఉన్నారు, ఎమ్మెల్సీగా ఉన్నారు, కేసీఆర్ గారి కూతురుగా ఈ రోజు వరకు కూడా గౌరవించాము. ఎప్పుడు కూడా బీఆర్ఎస్ పార్టీ మాకు కవిత కంటే ఇప్పటికి కూడా గౌరవం ఉన్నాం. ఎందుకు ఒక మాట అనలేకపోతున్నాం? బీఆర్ఎస్ పార్టీని మేము దేవుడిగా కొలిసే కేసీఆర్ గారిని అంటున్నా కూడా మేము ఇంకా పల్లెత్తి మాట అనలేకపోతున్నాం. ఎందుకంటే మా నాయకుని కూతురు, మా వర్కింగ్ ప్రెసిడెంట్ చెల్లె, మా మా ఉపనాయకుడు కు దగ్గర చుట్టము, బంధువు అని మేమేమి మాట్లాడలేకపోతున్నాం. మా నోరు కట్టేస్తున్నాం. వాస్తవానికి చాలా మాట్లాడాల్సిన అవసరం ఉన్నది. ఇంకా మా పార్టీ ప్రతిష్ట దెబ్బతింటుంటే, తెలంగాణ ఉద్యమకారుల బతుకు ఆగమయ్యే పరిస్థితి ఉన్నప్పుడు ఖచ్చితంగా ఎవరినైనా ఎదిరిస్తాం. మేము ఎవరినైనా వాస్తవాలు మాట్లాడాల్సిన అవసరం ఉన్నది. ఇప్పుడు మేము ఎవరి కత్తివో అర్థం కావటం లేదు. నువ్వు ఎవరు? మా కేసీఆర్ గారు ఎన్నోసార్లు చెప్తాడు, కత్తి ఆంధ్రోంది, పొడిసేది మనోడే అని అంటాడు. మరి ఇప్పుడు కత్తి ఎవరిదో? కవితక్క ఎవరి పంచన చేరి మాట్లాడుతుందో, ఎవరి ప్రోద్బలంతో మాట్లాడుతుందో, ఆ కత్తి ఎవరిదో కూడా చెప్పాల్సిన అవసరం ఉన్నది. కాబట్టి కేసీఆర్ గారి పాలనలో బాగలేదంటది, కేసీఆర్ పాలనే బాగున్నదని మళ్ళీ ఒకసారి అంటారు. మెంటల్ డిజార్డర్ గా ఏమైనా అయిందా? మా కవితక్క జైలుకు పోయి వచ్చిన తర్వాత కొంచెం డాక్టర్ల దగ్గర కూడా చూపెట్టుకుంటే మంచిది. బీఆర్ఎస్ పార్టీ ఆనాడు ఈనాడు తెలంగాణ ఉద్యమంలో పోరాడిన వాళ్ళు లక్షల మంది బీఆర్ఎస్ పార్టీ వల్ల లాభపడ్డారు. ఈ తెలంగాణలో లాభపడ్డది. కరెంట్ వచ్చింది, నీళ్లు వచ్చినాయి, ఫ్యాక్టరీలు వచ్చినాయి, ఉద్యోగాలు వచ్చినాయి. ఒక భారతదేశంలోనే నెంబర్ 1 స్థానంలో ఉంటే ఎవరి ట్రాప్ లో పడి ఆగమాగం అయితే జీవితమే ఆగమైతే తప్ప. ఎందుకంటే ఇప్పటికైనా నేను ఒక బ్రదర్ గా మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాం. మీ ఆరోపణల్లో ఏ దాంట్లో కూడా వాస్తవం లేదు, మీ ఆ మాటలలో ఎక్కడ కూడా నిజాయితీ లేదు. కాబట్టి మీ వల్ల, మీరు చేసిన పొరపాట్ల వల్ల, మీరు తప్పు చేసినని మేము అంటాలే, కానీ మీ మీద ఉన్న నింద వల్ల అది పార్టీకి యాడ్ అయింది. దానివల్ల ఎంపీలు ఓడిపోయినాం, పార్టీ ఓడిపోయే పరిస్థితి ఏర్పడ్డది. ఇప్పుడు ఇంకా కేసీఆర్ గారి మీద, కేటీఆర్ గారి మీద, హరీష్ రావు గారి మీద కలెక్టర్ ఆఫీసులు మునిగిపోయినాయి, అవినీతి జరిగింది, అన్ని ప్రాజెక్టులలో అవినీతి జరిగిందని మీరు చెప్పడం, అదే పార్టీలో ఉండి అదే పార్టీలో 10 సంవత్సరాలు అధికారం పొంది అన్ని రకాల ఆస్తులు సంపాదించుకొని ఈ రోజు కన్న కూతురువే అయి ఉండి కూడా తండ్రిని ఇలా మాట్లాడుతూ ఉద్యమ సమయంలోనే ఎక్కువ అవినీతి జరిగింది అని అంటున్నావు. మరి ఉద్యమ నాయకుడు ఎవరు? మా కేసీఆర్ గారు కదా. కేసీఆర్ గారిని అంటుంటే నీకు మనసు ఎట్లా వస్తుందో నాకు అర్థం కావడం లేదు. కాబట్టి ఇప్పటికైనా అంతాన్ని మార్చుకోండి. మీ అయితే జాయిన్ కాండి, కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యి బ్రహ్మాండంగా మీరు పార్టీకి, కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా మీరు ఏమైనా మాట్లాడండి. కానీ ఎవరో పెంచి పోషిస్తే మీరు మాట్లాడి బీఆర్ఎస్ పార్టీ కొన్ని లక్షల మంది, 62 లక్షల మంది సభ్యత్వం ఉన్న బీఆర్ఎస్ పార్టీ ఉద్యమకారులు మేము కూడా. నేను దాదాపు 16 సార్లు జైలుకు పోయాను. నేను రైలు తగలబెట్టి చెంచల్ కూడా జైలుకి వచ్చి ఉన్నాను. నేను కలెక్టర్ ఆఫీసును జెండా ఎత్తి జైలుకు పోయాను. రైలు పట్టాల మీద మా తలలు పెట్టి జైల్లోకి పోయాం. కాబట్టి జైల్లోకి పోయిన వాళ్ళం మేము ఏ పదవులు రాలే మాకు. ఆయన కేసీఆర్ మా దేవుడిగా ఇప్పటికీ కొలుస్తున్నాం. ఎందుకంటే కేసీఆర్ గారి వల్లనే తెలంగాణ వచ్చింది, కేసీఆర్ గారి వల్లనే అభివృద్ధి అవుతుంది. కేసీఆర్ గారు లేకుంటే తెలంగాణ లేదు, కేసీఆర్ గారే తెలంగాణ, తెలంగాణ కేసీఆర్ గారని చెబుతున్నాము. అది వాస్తవం. ఇది మీరు అంటేనో రేవంత్ రెడ్డి బండబూతులు తిడితేనో అయ్యేది కాదు. ఇది ప్రపంచమంతకు తెలుసు కేసీఆర్ గారి గొప్పతనం. కాబట్టి మీరు ఎవరి వలలలో చిక్కి మీ పదవుల కోసం, మీ వ్యక్తిగత స్వార్థాల కోసం మాలాంటి వాళ్ళ ఉద్యమకారుల జీవితాలను బలి చేయకండి. ఇప్పుడు పెరుగుతున్న వాళ్ళు కాంగ్రెస్ పార్టీ తీసుకుంటున్న ప్రజా వ్యతిరేక నిర్ణయాల వల్ల తెలంగాణ మొత్తం ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ వైపు నడిచే పరిస్థితి ఉంటే, మీరు నడిచే వాళ్ళ కాళ్ళలో కట్టెలు పెట్టినట్టు మీరు బీఆర్ఎస్ పార్టీని నిందించడం, బీఆర్ఎస్ పార్టీ అభివృద్ధిని కించపరచడం చాలా దురదృష్టకరం. ఇప్పటికైనా మీ పంతాన్ని మార్చుకొని మీరు మీ గోలేందో మీరు పోండి, రాజకీయ పార్టీ పెట్టుకోండి, పోరాడండి. కానీ తండ్రి మీద మాకే కాదు కొన్ని లక్షల వేల మంది తండ్రిలాగా మేము బాపులాగా పిలుచుకునే మా సార్ని వేరే వాళ్ళు తిట్టే మేము ఒప్పుకోము. మీరు తిడుతుంటే మేము నోరు మోసుకొని ఉండే పరిస్థితిగా లేదు. మేము కూడా ఉండం, మేము కూడా నోరు తెరుస్తాం. ఖచ్చితంగా ఎంతవరకైనా మేము కూడా పోరాడతామని సందర్భంగా తెలియజేస్తూ, మీరు మాట్లాడే ముందు
మీరు కేసీఆర్ గారి మీద, కేటీఆర్ గారి మీద, హరీష్ రావు మీద లేనిపోని నిందలు వేసి మాట్లాడి మీరేదో లబ్ధి పొందాల కోసం తద్వారా ఓ 2-3 వేల కోట్లు ఇప్పుడున్న గవర్నమెంట్ కు ఒత్తాసు పలికితే మీకేదో లాభం వస్తుందంటే వాళ్ళు మంచోళ్ళు గారు, మీరు చాలా ట్రాప్ లో ఉన్నారు, మిమ్మల్ని కూడా ఆగం చేస్తారు, గుర్తుపెట్టుకోండి అని ఈ సందర్భంగా ఒక తమ్ముడిగా. ఎందుకంటే మొట్టమొదటి తెలంగాణ జాగృతిని తీసుకొచ్చి బొమ్మరి రామ్మూర్తి, నేర్నాల కిషోర్, కావాలంటే కవితక్క గారిని అడగండి. రామ్మూర్తి గారు బతుకమ్మ పాటలు రాశాము, బతుకమ్మను తిప్పాము. రామ్మూర్తి గారు ఒక్క నిమిషం. రామ్మూర్తి గారు అడగండి. రామ్మూర్తి గారు మీ వీడియోని అయితే క్లారిటీగా లేదు, ఒక్కసారి సరి చేసుకోండి. ఇప్పుడు మనం చూసుకుంటే కవిత ఏమంటుందంటే బీఆర్ఎస్ లో ఏ బాధ్యత ఇచ్చినా కూడా, అంటే తను ఉన్నప్పుడు బీఆర్ఎస్ లో నేను ఉన్నప్పుడు ఏ బాధ్యత ఇచ్చినా కూడా నేను నిజాయితీగా పనిచేశాను, నిజాయితీగా ఉన్నాను అని కూడా అంటుంది కదా. మరి దీన్నే విధంగా తీసుకుంటారు? మరి అదే నేను అంటున్నాను, నిజాయితీగా ఉన్నప్పుడు ఉద్యమకారులు మాలాంటి వాళ్ళు వేల మంది, లక్షల మంది పోరాటం చేసిన వాళ్ళ పరిస్థితి ఎందుకు అప్పుడు తెలియలేదు? ఎప్పుడు నాకెందుకయ్యా ఎమ్మెల్సీ, నాకెందుకు ఎంపీ, ఒక ఉద్యమకారుడికి ఏమని ఎందుకు అడగలేదు? ఎందుకు ఒక మంత్రులు వేరే మంత్రులకు వచ్చి, వేరే పార్టీ నుంచి వచ్చి ఇచ్చిన వాళ్ళకు ఇస్తే ఉద్యమకారులకు ఇవ్వలేదని అప్పుడు ఎందుకు అడగలేదు? ఉద్యమకారులకు అన్ని సాయం చేయమని ఒక సపరేట్ అసోసియేషన్ లేకపోతే ఒక గొప్ప కార్యక్రమం తీసుకోమని ఎందుకు అడగలేదు? ఇప్పుడు ఎందుకు వస్తుంది నోరు? అంటే కలుగుతుందని మీ వ్యాఖ్యల వల్ల అని తెలిసిన తర్వాత మీరు నష్టం కలుగుతుందని తెలిసి. రామ్మూర్తి గారు ఇప్పుడు మనం ముఖ్యంగా చూసుకుంటే కనుక, అంటే తెలంగాణ జాగృతి రాజకీయంగా మారబోతుంది అంటూ కూడా అయితే కొన్ని విశ్లేషణలు అయితే బయటకు వచ్చాయి. అంటే ఎంతవరకు ఇది నిజంగా అంటే నిజమే అంటారా? నిజంగా మారబోతుంది అంటారా? రొంటాజెడ్డ రావణ కోతిలాగా షర్మిల గతి ఎట్లా పట్టిందో, ఎట్లా ఆగమైపోయిందో అంతకంటే ఆగమైపోతుంది మా కవితక్క. అదే బాధ కలుగుతుంది. ఎందుకంటే అక్కగా పిలుచుకున్న వాళ్ళం ఈ రోజు కూడా గౌరవిస్తున్నాం. ఎందుకో రేవంత్ రెడ్డి బూతు మాటలకో, లేకపోతే రేవంత్ తిట్టే తిట్లకో, కేసీఆర్ గారిని ఉరిదీస్తానంటే కూడా రేవంత్ రెడ్డి గారిని పొగడడం, ఆయన పాలన గురించి మాట్లాడడం అంటే ఎంత బాధ అనిపిస్తుంటది అంటే మాకు. కాబట్టి ఇప్పటికైనా ఆ ట్రాప్ లో నుంచి బయటపడండి. మీకేదో దక్కుతుందని, మీకేదో పదవులు వస్తాయని, మీకేదో జరుగుతుందని అనుకోవడం చాలా పొరపాటు. ఇప్పుడైనా మీరు కేసీఆర్ గారిని, కేటీఆర్ గారిని, హరీష్ రావు గారిని మీరు ఇప్పటికైనా రిక్వెస్ట్ చేసుకొని మీ తప్పులని సరిదిద్దుకొని లాయల్టీగా ఉంటే కనీసం ఒక గౌరవం అయినా ఉంటది. లేకపోతే మాత్రం మీ రాజకీయ పార్టీలు కాలగర్భంలో కలిసిపోవడం. మరి రామ్మూర్తి గారు దీని పరంగా మనం చూసుకుంటే కనుక, రామ్మూర్తి గారు ఇప్పుడు మనం ఒక ముఖ్యమైన అంశం అయితే మాట్లాడదామండి. అంటే కవిత ఏమంటుందంటే ఈడీ కావచ్చు, సిబిఐ కేసుల్లో తాను పోరాడుతున్న సమయంలో కూడా పార్టీ అండగా నిలవలేదు, అసలు నాకు ఎవరు సపోర్ట్ లేదు, అంటే కేసీఆర్ పై కక్షతోనే బీజేపీ తనను జైలుకు పంపించిందని కూడా చెప్పారు ఎమ్మెల్సీ కవిత. అంటే దీన్నే విధంగా తీసుకొచ్చి అంటారు? మరి నిజంగానే జరిగిందంటారా? నిజంగా కక్షపూరితంగానే ఈ విధంగా చేశారు? హలో, వినిపిస్తుంది రామ్మూర్తి గారు, మీ ఆడియో సరిగ్గానే వినిపిస్తుంది, చెప్పండి. వినిపిస్తుంది రామ్మూర్తి గారు, చెప్పండి. బీఆర్ఎస్ పార్టీ లేకుంటే కేసీఆర్ గారు, కేటీఆర్ గారి, హరీష్ రావు గారి అండా లేకుంటే కవితక్క ఇంకా జైల్లోనే ఉండే. మంచి లాయర్లను పెట్టించి ఏం తప్పు చేయలేదని, కడిగిన ముత్యం లాగా బయటకు వస్తుందని కేసీఆర్ గారు చెప్పి మంచి లాయర్లను పెట్టి ఢిల్లీలో ఉండి కేటీఆర్ గారు ఎంత బాధపడ్డమో మొత్తం విజువల్ చూడండి. అక్క పోయినప్పుడు కానీ, జైలుకు తీసుకుపోయేటప్పుడు కానీ, వచ్చినప్పుడు కానీ, ప్రతిరోజు ఆమె జైల్లో ఉన్న మాట్లాడింది పోరాడేది బీఆర్ఎస్ పార్టీ కదా. ఇది అక్రమం, అరెస్టు.
రామూర్తి గారు, ఇప్పుడు మనము ముఖ్యంగా చూసుకుంటే అమరవీరుల స్తూపం నుంచి కలెక్టరేట్ల నిర్మాణం వరకు అవినీతి జరిగిందని, అదే విధంగా ఒక్క వర్షానికే సిద్దిపేట కలెక్టరేట్ కొట్టుకుపోయిందంటూ కూడా ఘాటుగా విమర్శించారు. అంటే ముఖ్యంగా మనం చూసుకుంటే కాళేశ్వరం ప్రాజెక్టుపై కూడా వచ్చిన ఆరోపణలపై కూడా పార్టీలో ఒక పెద్ద నాయకుడు కూడా మాట్లాడలేదని, అందుకే నేను అంటే ప్రెస్ మీట్ పెట్టి నిజాలు చెప్పడం జరిగింది, నిజాలు మాట్లాడడం జరిగింది అంటూ కూడా కవితనైతే అన్నారు. మరి అంటే ఇది ఎంతవరకు వాస్తవం అంటారు? ఇప్పుడు ప్రతిపక్షాలు మాట్లాడుతున్నారు అంటే రాజకీయ ఉద్దేశంతో వాళ్ళు ఏదో రకంగా ఏదో ఒక పాయింట్ కోడిగుడ్డు మీద ఈకలు లాగినట్టు రాజకీయ పార్టీలు మాట్లాడుతున్నాయంటే ఓకే అండి. కానీ వీళ్ళు మాట్లాడడం ఏంటండి నాకు అర్థం కాదు. ఈ రాజకీయాలలో రాజకీయాలలో ఉండి ఒక ఎంపీగా ఉన్నది, ఎమ్మెల్సీగా ఉన్నారు, కేసీఆర్ గారి కూతురుగా రోజు మాట్లాడే అన్ని ఉండి కూడా మరి అప్పుడు ఎందుకు నిందించలేదు, అప్పుడు ఎందుకు అడగలేదు, అప్పుడు ఎందుకు ప్రెస్ మీట్ పెట్టలేదు? ఇప్పుడు మీరు చేసిన తప్పుల వల్ల మీరు జైలుకు పోయి వచ్చినాక మీ జైలుకు పోవడానికి కూడా బీఆర్ఎస్ పార్టీ ఖచ్చితంగా తీవ్రంగా ఖండించింది, అన్ని రకాల సహాయ సహకారాలు అందించింది, బెయిల్ నుంచి తీసుకురావడానికి ఎంతో శ్రమించింది. కేసీఆర్ గారు, కేటీఆర్ గారు, హరీష్ రావు గారు అందరూ కూడా కష్టపడ్డారు. మా నాయకులు కానీ కార్యకర్తలు కానీ మీరు పోవడం బాధకరం, ఇది కావాలని రాజకీయ కుట్ర అని చెప్పాము. మీరు కలెక్టరేట్ లో అవినీతి జరిగింది, కాళేశ్వరంలో అవినీతి జరిగింది, మీరు కాంగ్రెస్ వలలో చిక్కుకొని విలవిలలాడుతున్నారు. అది గుర్తుపెట్టుకోండి. మీరు చెప్పేది ఎవరు నమ్మడం లేదు. ఎందుకంటే మీరు సొంత ఇంట్లో మనిషివి, ఇంట్లో కూతురువు, తండ్రిని ఇష్టం వచ్చినట్టు తిడుతుంటే నువ్వు వాళ్ళకు సపోర్ట్ చేస్తున్నావు. మా రక్తం రగిలిపోతున్నది. వారు సాగు కోరుకుంటున్నాడు, కేసీఆర్ గారి సాగు కోరుకుంటున్నాడు. కేసీఆర్ గారు ఈ తెలంగాణ రాష్ట్రం కోసం సాగును కూడా లెక్క చేయకుండా సాగు కేసీఆర్ గారి గులాబీ జెండా పట్టకుంటే తెలంగాణ రాష్ట్రమే లేదు. తెలంగాణ రాష్ట్రం తెచ్చిన వ్యక్తిని, తెలంగాణను భారతదేశంలో నెంబర్ 1 స్థానంలో ఉంచిన వ్యక్తిని పట్టుకొని మీరు ఇష్టం వచ్చిన మాట్లాడతారా? మీరు ఎవరి వలలో చిక్కుకున్నారు అది చెప్పండి. ఫస్ట్ మీ ఆలోచన ఏంది? మీ నాన్నగారు మంచిగా పని చేయలేదని చెప్పండి. మీరు వాళ్ళు కూడా రకరకాల కమిషన్లు వేసిండ్రు, రకరకాల ఎంక్వైరీలు పెట్టారు, ఏది చేయలేకపోయారు. ఇప్పుడు మిమ్మల్ని వాళ్ళతోటి కావలేదు కాబట్టి మిమ్మల్ని చీల్చి, కుటుంబం నుంచి ఒక వ్యక్తిని చీల్చి మీకేదో ఆశ పెట్టి మీ ద్వారా మాట్లాడిస్తున్నారు. ఇప్పటికైనా మీరు వాస్తవాలని తెలుసుకోండి. మీరు రాజకీయ సమాధి కాకండి. మీరు రాజకీయాలలో ఉండాలని కోరుకుంటున్నాం. మా అక్కగా మేము గౌరవిస్తున్నాం. కేసీఆర్ గారి కూతురుగా ఈ రోజు వరకు ఈ క్షణం కూడా గౌరవిస్తున్నాం. కానీ మీరు మాట్లాడే తీరు బాగలేదు. బీఆర్ఎస్ పార్టీ మీద మీరు వేస్తున్న నిందలు చాలా దుర్మార్గంగా ఉన్నాయి. దీన్ని తీవ్రంగా ఒక ఉద్యమకారుడిగా, ఒక బీఆర్ఎస్ పార్టీ నాయకుడిగా తీవ్రంగా ఖండిస్తున్నాను. రైట్ రామూర్తి గారు, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్. చూసారు కదండి, మరి కవితనైతే కొత్త రాజకీయ ప్రయాణం, అదేవిధంగా తెలంగాణ రాజకీయాలను ఏ దిశగా తీసుకెళ్తుంది, మరి బీఆర్ఎస్ కు అయితే ముఖ్యంగా బీఆర్ఎస్ చూసుకుంటే కనుక ఇది ఒక కొత్త న్యూస్ అని చెప్పాలి. అంటే ఒకవేళ వచ్చే ఎన్నికల్లో తెలంగాణ జాగృతి పోటీ చేస్తే గనక దాని ప్రభావం ఎలా ఉండబోతుంది, మరి ఇవన్నీ ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో ఒక హాట్ టాపిక్ గా మారినాయనే చెప్పాలి. చూసారు కదండి, ఇదండి ఇవాల్టి బీఆర్కే ఇన్ డెప్త్. మరొక ఇన్ డెప్త్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి బీఆర్కే న్యూస్ తెలుగు.